సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎంతో కృషి చేసి పేదలందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మిగతా మంత్రివర్గ సహచరులందరూ కూడా ఒప్పించి ప్రతి రేషన్ షాపులో మనిషికి 6 కిలోలు ఫ్రీగా సన్న బియ్యం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ఈరోజు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. మొన్నే ముఖ్యమంత్రి గారు ఉదయనగర్ వచ్చి మరి అక్కడ స్టేజ్ మీద ఒక 10 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది మర్చిపోని రోజు ఇది మనకి. ఎందుకంటే ఎన్నాళ్ళు సరే దొడ్డు బియ్యం ఇచ్చి మరి అవి తినలేక అమ్ముకుని అలవాల్సలుగా ఇచ్చేసి మళ్ళీ బయట మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని తినాల్సి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు ఉన్నదన్నా సామసూరు బియ్యమే అన్నం వండుకోవాలనే ప్రయత్నంలో పేదలు కానీ ధనికులు కానీ అందరూ ఉన్నారు. అవన్నీ కూడా గమనించి ముఖ్యమంత్రి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదందరూ కూడా పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ ఏమైనా మంచి చెడు ఉన్నా కూడా సూచనలు సలహాలు ఇస్తూ మీ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను.